అదిగో ఈ చిత్రంలో దూరంగా కనిపిస్తున్నది కాంక్రీట్ జంగిల్. దానిని ఆనుకొని చిట్టడవిలా ఏపుగా పెరిగిన మహావృక్షాలు, ఎన్నో రకాల వన్యప్రాణాలకు ఔషధ మొక్కలకు నిలువైన ప్రాంతం. అదే హైదరాబాద్ నగరానికి లంగ్ స్పేస్. అందులోనే సహజ సిద్ధమైన నీటి కొలను. దానికి యువతల కనిపిస్తున్నదే రేవంత్ సర్కార్ సాగించిన విధ్వంసకాండ, ఎడార్ల మారిన ప్రాంతం. ఇదంతా సాఫేషన్. ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు అవుతుందట. మొత్తం పొదం పెట్టింది. ఇక నగరానికి లంగ్స్ లాంటివి అటివి, గ్రీన్ లంగ్స్ అంటాం. అంటే మనం శ్వాస తీసుకోవాలన్నా శ్వాస విడవాలన్నా మన లంగ్స్ మన దేహానికి ఎట్లా ఉపయోగపడుతుందో అక్కడ మొత్తం నగరానికి మొత్తం కాకపోయినా ఆ గచ్చిబౌలి అటున్న ప్రాంతం అంతా వాళ్ళకు ఆక్సిజన్ అందిస్తున్నది కదా. ఆ అడవిలో వన్యప్రాణులకు చోటై ఉన్నది కదా. కాబట్టి ఇట్లా సాఫ్ చేసిండ్రు. ఇంతమందిని సాఫ్ చేస్తేనే జింకలు బయటకు వచ్చినాయి, నెమళ్ళు బయటకు వచ్చినాయి, హెచ్సీల కురికి వచ్చినాయి, పక్కపొంటిళ్ళ కురికి వచ్చినాయి, ఆగమాగం అయిపోయినాయి ఆ జీవులు. మరి ఎట్లా అసలు ఎంత జ్ఞానం లేని ఈ ప్రభుత్వం అంటే ఇది. మరి అరాచకత్వం కొనసాగించాలనుకుంటున్నారా? మీ బుర్ర ఉపయోగించకుండా మీ బుర్ర నుండి పెండ ఉండడం వల్ల ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారా? మిమ్మల్ని ఏమనాలి అసలు?